ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. మరొక దినాన దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయంలో హిందూపూర్ క్రిస్టియన్స్ యొక్క పేజ్ ద్వారా దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రారంభ ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనమందరూ కూడా సద్వినియోగం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం చేయలాగున ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడు వెంటి మా గొప్ప దేవ, మరొక దినాన బహుమతిగా మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా, మరి సమయంలో ఈ రీతిగా నేను గణపరచుటకును మహిమపరచుటకును నీవిచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి దినమును బట్టి లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను కూడా దీవించమని, నీ చిత్తము నీ ప్రణాళిక ఏమైందో ఈ యొక్క గ్రూప్ను బట్టి నీ కృపలో నెరవేర్చమని, ఇచ్చినటువంటి రాత్రి వేళ గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ సమయంలో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, కుటుంబాలను ఆశీర్వదించమని, ఇంకా అనేక మంది నా ప్రభు నిన్ను గురించి తెలుసుకున్నట్టుకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో మొదలైనటువంటి సమయమును మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. పాటల ద్వారా వాక్యము ద్వారా నీవే మహిమ ఘనత పొందుకోమని, నీ వాక్యంతో మమ్మల్ని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరొక దినము దేవుని స్తుతించుటకును మహిమపరచుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము గణపరుచుకుందాం. హల్లెలూయా. అందరికీ తెలిసినటువంటి పాట, ఎంత మంచి దేవుడవు యేసయ్యా పాట పాడుకుంటూ దేవుని యొక్క ఘనమైనటువంటి నామాన్ని మహిమపరుచుకుందాం. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా,
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ఇంకొక పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. నాతో కలిసి దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి ఆయన ఒక చక్కటి సమయము మనకిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని స్తుతించేటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కటి సమయాన్ని మనమందరం కూడా ఉపయోగించుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని స్తుతించి మహిమపరిచి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సమయంలో మనమందరం కూడా ఈ సమయంలో దేవుని స్తుతించుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీరు తెలియపరిచినట్లయితే మీకోసం ప్రార్థన చేయబడుతుంది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రార్థన అవసరతలు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే ఇది ప్రార్థనతో ఖచ్చితంగా జరుగుతుంది, ప్రార్థనతో నెరవేరుతుంది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే మీ ప్రార్థన అవసరతను తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన అవసరతలు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నట్లయితే
మీ యొక్క ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయం మనమందరూ కూడా సద్వినియోగం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం చేయలాగిన ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన, స్తోత్రం నాథ. మహోన్నతుడు, మహాగణుడు ఏంటి మా గొప్ప దేవ, ఈ సమయంలో నా తండ్రి ఈ రీతిగా నా ప్రభువా నేను మహింపరచుటకు, ఘనపరచుటకు నీవు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు. ఎంతో మంది నిరాశ కలిగి ఉంటున్నారు నా ప్రభువా. నిరాశలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృంగిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, కృంగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు లేవనెత్తువాడు నేనే. అయ్యా, ఎవరైతే ప్రభు కృంగిపోయి పడిపోయి ఉంటున్నారు తండ్రి, నీ వాక్యంతో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మరి సమయంలో నా తండ్రి నీ గొప్ప కృపను బట్టి నా తండ్రి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అనారోగ్యంతో ప్రభు బాధలో ఉన్నటువంటి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. తండ్రి, నీవు బలపరుస్తుంది ప్రభు. లైవ్ చూసినటువంటి వారు ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే నా తండ్రి ఈ సమయాన నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నా ప్రభు. అయా, నేను ఘనపరిచేటువంటి ధన్యతనిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నా ప్రభు. ఎంతో మంది నా ప్రభు నిరాశ కలిగిన తండ్రి ఉంటున్నారయ్యా. ఎవరందరినీ నీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నారు తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధనలో ప్రభు బిడ్డలందరూ ప్రభు నేను స్తుతించి మహిమపరిచేటువంటి ధన్యతను దయచేయండి నా తండ్రి. ఆ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు ఉన్నవాడు నా తండ్రి. ఇంత గొప్ప దేవుని స్తుతించేటువంటి ధన్యతను మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత నా ప్రభువా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. అవును ప్రభా, అవును తండ్రి. నీవే మా ధ్యానం నా తండ్రి, నీవే మా గమ్యం నా ప్రభువా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరు వీరుడు కాచి
పోల్చగలనాని కొనియాడదగిన దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులకు దుర్గమును వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు నీవే. స్తుతులతో దుర్గమును వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు యందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలచెదవు నీ యందు ధైర్యమునే నే మరణము గెలచిన బహువీరుడా. సర్వయుగములను సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా ఆశలు అనగారినా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, బ్రతుకునావా పగిలినా, బాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగాని. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిగా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును నా ప్రభా, మా బ్రతుకులు మా స్థితిగతులు మారినప్పుడు నా తండ్రి, నీ చెంతకు వచ్చినప్పుడు ప్రభా, నీవెంతగానో ప్రభు మమ్మల్ని ప్రేమించి నా తండ్రి, నీవిచ్చినటువంటి కృపను బట్టి నా ప్రభా, అయా నిన్ను స్తుతించి బాధలు దుఃఖములు ఉన్నప్పుడు ప్రభా ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చినటువంటి దేవుడు నా తండ్రి. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే నా తండ్రి కేవలం నీ కృప మాత్రమే నా తండ్రి. నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నా తండ్రి, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తండ్రి, నీ ప్రార్థనలో వాక్యములు దృఢంగా నిలబడి వాటన్నిటిని ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రభా నీ బిడ్డైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరోనా సమయంలో కూడా ఎంతో మంది పడిపోయిన విడవబడినటువంటి కుటుంబాలు కూడా ఉంటున్నాయి నా తండ్రి. అయా నీ శాంతి నీ సమాధానమును బిడ్డల కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన తండ్రి ప్రభా నీకే మహిమా ఘనతలు చెల్లించుకుంటూ నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మరొకసారి లైవ్ చూసినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున కుటుంబమును ఆశీర్వదించమని ఈ రోజున ప్రభా మేము ఏ రీతిగా ఉండాలని నీ వాక్యము ద్వారా తెలపమని మా రక్షకుడు విమోచకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. అందరికీ తెలిసినటువంటి వాక్యమును చదువుకుందాం. దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచబడినటువంటి వాక్యము, దేవుడు వాక్యంతో మనల్ని నిలబెట్టులాగున ఆ కృపను దేవుడు మనందరికీ దయచేలాగున, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యముతో మనందరినీ దేవుడు సరిచేయలాగున ఆ కృపను దేవుడు దయచేలాగున వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఇక దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారువేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండుడి. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే
నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయటకు పారివేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాని పోగు చేసి అగ్నిలో పారివేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుండురు. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము మనము ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మొదటి వచనం మనము చూసినట్లయితే చాలా చక్కటి మాట అంటున్నాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో తండ్రి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మనం వింటూ ఉంటాం. సో తండ్రి ఏ విధమైనటువంటి దారి, మంచి దారి చూపిస్తాడు, ఆ దారిన మనం వెళుతూ ఉంటాం. కొన్ని సమయాల్లో ఆ దారి మనము వెళ్ళలేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట, మేము చెప్పినట్టుగా వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే ఇక నీ ఇష్టం. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటంటే పిల్లలు చక్కగా ఎదగాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి, లోక సంబంధమైనటువంటి వాటిగా ఉండకుండా మంచిగా బ్రతకాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి అనేటువంటి మంచి ఉద్దేశము కలిగి తల్లిదండ్రులు పిల్లలకు మంచి మాటలు నేర్పుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటి మాట ఏంటంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నీవు చక్కగా ఫలింపాలని నీ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు చక్కటి పంటను ఇవ్వాలని, పంట కోయాలని నీ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. ఈనాటి కరోనా కాలంలో మనం చూసినట్లయితే ఎంతో మంది క్రైస్తవులు కనీసం దేవుడు గుర్తున్నాడో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు క్రైస్తవ విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి ఆయన ఎంతగా బాధపడుతున్నాడు. నువ్వు నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ మాటలు నీకు తెలియపరుస్తాయి, ఈ మాటలు నీకు తెలుస్తాయి. నీ గురించి, నా గురించి ఆయన తన రక్తమును కార్చి ఈ రోజున మనము ఇంత చక్కగా ఉండటానికి గల కారణం ఆయనే. 2వ వచనంలో మనం చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగమని ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మన పెరట్లో చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉంటాం, చిన్న
నారు వచ్చినప్పటి నుంచి మనము దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, నీళ్లు పోస్తూ ఉన్నాం, దానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా మనము ఇస్తూ ఉన్నాం. టయానికి కావలసినటువంటి నీరు, మందు అంతా కూడా ఆ మొక్కకి ఇస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం దాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు అది ఫలింపకపోతే మనకి ఎట్లా ఉంటుంది? బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఇది ఇంకా పెరగలేదే, ఇది ఇంకా చక్కగా ఎదగలేదే, దాన్ని తీసి పక్కన పారవేస్తాం. ఇక అయిపోయింది, దాని యొక్క స్థితి అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది, దాని టైం అయిపోయిందని ఏం చేస్తాం? తీసి పక్కన పారేస్తాం. ఈరోజు మన యొక్క స్థితి, సమయానికి అన్ని కావలసినటువంటివి దేవునికి ఇస్తూ ఉన్నాడు. కష్టకాల సమయంలో కూడా దేవుడిని పోషిస్తూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు అడిగిన ప్రార్థనకు జవాబిచ్చి ఈరోజు నిన్ను ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యవంతురాలుగా చేస్తూ ఉన్నాడు. ఇబ్బందికరమైనటువంటి స్థితిలో, అవమానపుకరమైనటువంటి జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉండి, ఏ విధంగా ఉండి, ఎట్లా ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రతి సమయంలో దేవుడు నీకు జవాబిచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఎండిపోయేటువంటి పనికిరానిటువంటి తీగగా ఉంటున్నావా? ఒకసారి పరిశోధన చేసుకుంటా. ఒకవేళ నువ్వు ఆ జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడని తీసి పారివేయటం. ఈరోజు మన స్థితి ఏమై ఉంటున్నది? అన్ని సమయములకు అన్ని దేవుడు దయచేస్తున్నా, ఇస్తూ ఉన్నా మన స్థితిగతులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి? మనం ఏ విధంగా ఉంటున్నాం? మన పరిస్థితులకు అనుగుణంగా వెళుతున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకెళ్తూ ఉన్నామా? ఈనాటి కాలంలో మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నామా? మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పనికి రాని తీగలా కాకుండా పనికొచ్చేటువంటి గొప్ప చెట్టుగా దేవుని యొక్క దృష్టిలో మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కోరుకుంటున్నది కూడా మంచిగా ఎదగటమే కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క ఆశ ఏంటంటే పిల్లలు ఒక మంచి దానిలో, మంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపడి రేపటి రోజున మాదిరికరంగా సాక్షిగా దేవునికి ఉండాలి. కానీ నాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్పబడుతుంది, పీకి పక్కన పారేసేటువంటి విధంగా అనేక మంది ఉంటున్నారు. కానీ దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఆకాశము నుండి కనులెత్తి చూస్తూ ఉన్నాను. ఎవరి కోసము? కనీసం ఎవరైనా బాధ్యత కలిగి, భయము కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసం కలిగి ఉన్నారేమో ఆయన ఒకసారి పరీక్షిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున మనము దేవునికి ఇష్టలుగా జీవించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నామేమో ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. 2వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగెను కూడా ఆయన తీసి పారివేయును. తీసేశాడు, ఆ డౌటే లేదు. దేవుళ్ళు ఫలింపలేనప్పుడు ఇక నిన్ను ఉంచాల్సినటువంటి అవసరం లేదు. దేవుడికి పీకి పక్కన పారివేస్తుంది. ఎంత కాలము నీకు తెలియపరుస్తూ చెబుతూ సేవకులు చెబుతూ, దేవుని వాక్యము చెబుతూ, మాట్లాడుతూ, అవును నేను ఈ రకంగా ఉంటా, నేను ఈ విధంగా జీవిస్తా, నేను ఈ విధంగానే ఉంటా, దేవుళ్ళు ఇంకా ఎదుగుతా. ఇంకా ఎంత కాలము చెప్పి దేవుని బాధ పెడుతూనే ఉంటాం.
ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించేటువంటి తీగగా ఉందామా, పనికి రాని తీగగా ఉందామా? చాయిస్ యువర్స్. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, పనికొచ్చేటువంటి తీగగా నువ్వు ఉండాలి అని. ఇంకొక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది, మనం 2వ లైన్లో చూసినట్లయితే, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నువ్వు ఎదగడం కోసము నీ ప్రక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎదగలేనటువంటి తీగనన్నిటినీ నువ్వు ఫలించాలని దేవునిలో ఆశ కలిగి ఉన్నట్లయితే, నీ పక్కన నిన్ను ఫలింపలేకుండా చేసినటువంటి వారిని అందరినీ నీ పక్కన దేవుడు యుద్ధం చేసేటువంటి వాడే ఉంటున్నాడు. వారిని ప్రత్యం వేసి నిన్ను అద్భుతంగా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. నువ్వు దేవుడితో ఫలింపాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, నిన్ను ఎదగనీయకుండా నిన్ను ఫలించకుండా చేసినటువంటి ప్రతి ఒక్క అంధకార శక్తులన్నింటినీ కూడా ఆయన లయము చేసి నిన్ను ఎదగనించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ రీతిగా మనం ఉన్నాము? ఈ రోజున మనము ఎదగటానికి దేవునిలో ముందుకు రావట్లేదు. ఎందుకంటే దేవుళ్ళు ఎదిగితే లోకంలో ఎదగలేకపోతామేమో. ఈ రోజున దేవుని కంటే లోకంలో ఎదగటానికి ఎక్కువగా ఆస్కారము, అవకాశము, చాయిస్ అది ఎక్కువగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఎదిగితే దేవుడు నీకు సపోర్ట్గా ఉంటాడు. నువ్వు లోకంలో ఎదిగితే నీకు లోకం కొంతకాలమే సపోర్ట్గా ఉంటుంది. నీ బలహీన సమయంలో నిన్ను వదిలేస్తుంది. కానీ దేవుడు ఆయనతో నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుళ్ళు ఫలించేటువంటి తీగల, ఫలించేటువంటి గొప్ప ఫలముల దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం ఎదగాలి. ఇంకా 3వ వచనములో మనము చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలను బట్టి నువ్వు దేవుళ్ళ నిజంగా ఎదగాలని అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఈ మాటను కైకొని, ఈ మాట ప్రకారం జీవించి నడిచి యథార్థత కలిగి మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. యెహోవా యందు నమ్మకం ఉంచువారు ధన్యులు. ఆయన మీద విశ్వాసం ఉంచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనము జీవించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని చిత్త ప్రకారముగా ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన శిలువలో మరణించేటప్పుడు తన నీతిని మనకిచ్చాడండి. తన నీతిని మనకిచ్చాడు. ఆయన అప్పుడే నీతిమంతులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో దేవుని సంతోష పెట్టుట కంటే దేవుని బాధ పెట్టుట ఎక్కువైపోయింది. కాబట్టి మనం 4వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈనాటి కాలంలో ఎట్లుందంటే, దేవుని దగ్గరకు మనం వెళ్ళటం కాదు, మొదట దేవుడు రాని, దేవుడు నాలో ఉండని, ఆ తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తామనేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మీరు మొదట నా యందు ఉండుడి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. ఎంత గొప్ప ధన్యతకరమైనటువంటి మాటలు దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మీరు నా యందు ఉండుడి, ఆ తర్వాత నేను మీతో ఉంటాను. కానీ ఈనాటి కాలంలో మనము దేవునిలో నివసించలేకపోతా ఉన్నాం.
కొంత సమయం గడపలేకపోతున్నాం. ఆదివారం 2 గంటల సేపు దేవుని మందిరంలో గడపాలంటేనే చాలా మందికి టైం లేదు. కానీ గడిచిన ఆ 6 రోజులు దేవుడు నీకు ప్రాణమనిచ్చాడు, సజీవునిగా ఉంచాడు, ఉద్యోగం ఇచ్చాడు, పని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా ఆ కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆదివారము చాలా మందికి టైం సరిపోవట్లేదు. ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యాలు, ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బహుమానములు మనము చూస్తాం. ఒకవేళ మనం ఆయనలో నివసించని ఎడల ఏ మేలు మనం పొందుకోలేనటువంటి జీవితం. ఒకవేళ లోక సంబంధమైనటువంటి జీవితము సంతోషం ఉండవచ్చు, కానీ కొంతకాలానికి అది బలహీనపడిపోతుంది, కొంతకాలానికి అది పూర్తి పడిపోవచ్చు. నీ ఆత్మీయ స్థితి నీ ఆత్మీయ జీవితం బాగలేకపోతే శరీరకరమైనటువంటి జీవితం ఎట్లా ఉన్నా కూడా ఆ శరీరం చివరికి వెళ్ళేది మట్టి పాలే, మట్టిలోనే కలపబడుతుంది. కానీ ఆత్మ దేవుని ఎదుగు చేరు. ఈరోజు శరీరముకు కావలసినటువంటి ప్రతిదీ కూడా మనం ఇస్తూ ఉన్నాము. మంచి బట్టి ఇస్తున్నాం, చిన్న అనారోగ్యం వస్తే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాం. ఈ శరీరానికి కావలసినటువంటివి ఎన్నో చక్కగా మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఒకనాడు ఇది మట్టి పరుపులో కప్పబడి పురుగులు పట్టేటువంటి శరీరమే. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మకు కావలసినటువంటి అది ఖరీదైనటువంటివి కాదు. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, నీ ఆత్మీయ స్థితిని నిలబెట్టడానికి కావలసినటువంటివి 2. ఆత్మీయ జీవితానికి నువ్వు బలపరిచినట్లయితే, అది నీలో ఉన్నట్లయితే పరలోకమునకు నిన్ను ఎంత చక్కగా హాయిగా తీసుకెళ్తాను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది దేవుల్లో నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. అలాగే మనము ఇంకొక మాటను మనం చూసినట్లయితే 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నాం. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఆయన ఎంత చక్కగా మనకు చెబుతున్నాడు చూడండి. మన సొంత తల్లిదండ్రులు కూడా ఈ విధమైనటువంటి ఆలోచనకరమైనటువంటి మాటలు చెప్తూ ఉండరేమో, కానీ దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తీగలతో పోల్చినట్టు, ఒక చెట్టులో ఉన్నటువంటి తీగలు, ఒక ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి తీగలుగా హత్తుకొని మనము దేవునికి హత్తుకొని ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లిని, తీగలు మీరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తీగగా ఇంకా బహుగా ఫలిస్తావా, లేక ఎండిపోయినటువంటి పారవేయబడినటువంటి తీగగా నీవు ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకొక మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇంకొక మాటని మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనము చూస్తూ ఉన్నాము. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనము. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనం బహుగా ఫలించేటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బహుగా ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది ఒకటే, మనము ఆయనలో బహుగా ఫలించినట్లయితే ఆయన సంతోషపడతాడు. ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన సంతోషపడతాడు.
ఈ రోజున మనం ఆ విధంగా ఉండలేకపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకొక మాట 6వ వచనంలో మనం చూసినట్లయితే, 7వ వచనం మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి. నా యందు మీరు మీ యందు నేను నిలిచి ఉన్నప్పుడు అడగమంటున్నాడు దేవుడు. ఆత్మఫలములు నీకేది కావాలో, ఆత్మఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధముగా ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ సమయంలో మనము ఆలోచించాల్సినటువంటిది ఒకటే, ఎప్పుడు నీవు ఆయనలో నిలిచి ఉంటావో అప్పుడే నీకు ఏది ఇష్టమో అది అడుగు అంటున్నాడు. కానీ ఈనాటి కాలంలో దేవుడు నిలిచి ఉండకుండానే మనం అన్ని అడుగేస్తూ ఉన్నాం. కాబట్టి మనము ద్రాక్షవల్లి అయినటువంటి దేవుని తీగలో, దేవుని యొక్క తీగలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఫలించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము అధికముగా ఫలించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఫలించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఫలించేటువంటి వారిగా ఉందాం. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి వారిగా ఉందాం. దేవునికి ఏది ఇష్టమో అది చేసేటువంటి వారిగా ఉందాం. దేవుని యందు విశ్వాసము, నమ్మకం కలిగి జీవించడానికి దేవుడు అటు ధన్యత దయచేలాగున దేవుడిని అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటు ధన్యత దేవుడు మనకు, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారమై, దేవుని యందు విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి వారే ఉండటానికి దేవుడు సహాయం చేయలాగా దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు వెంటి మా గొప్ప దేవ, రాత్రి వేళ నీవు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నా తండ్రి నీ వాక్యంతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఒకవేళ మేము నీలో పలింపని ఎడల ఆ తీగిన ప్రభా మీరు పారవేసి అగ్నిలో కాల్చివేసేటువంటి వారుగా ఉంటారు. ఫలించేటువంటి తీగలుగా మమ్మల్ని చేయండి. నీ చిత్తాన్ని ప్రభా గ్రహించి నీ చిత్తంతో ముందుకెళ్ళడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవిచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి నా తండ్రి మహిమపరిచి గెలపరిచేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని, ఈ రాత్రి వేళ నీ వాక్యంతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చూసిన విన్నవారు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ కృపలో ప్రభువా మేమందరూ కూడా లోకములో కాకుండా నీలో నిలిచి ఉండటానికి ఆ ధన్యతను అనుగ్రహించమని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, ఇంతవరకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు నడిపిస్తున్న బిడ్డల ప్రభా, మరి విక్టర్ ఆండర్సన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబమును, పరిచర్యను, వారి టీమును ఇంకా అధికమైనటువంటి సేవకులతో వాడబడులాగున ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు మా మధ్య నుండి నడిపించిన విధానమును బట్టి నీ చిత్తమైతే మరొకసారి మేమందరూ కలుసుకుని నిన్ను మహిమపరిచి గణపరిచే వరకు తోడుగా ఉండమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం చెప్పుటకు ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక 4 నిమిషాలు సమయం ఉంది. ఈ 4 నిమిషాల్లో ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను.
యథార్థ సంఘటన. గడిచిన కొన్ని దినముల క్రిందట ఒక కుటుంబము దేవుని గురించి ఎరగనటువంటి ఒక కుటుంబము వారి యొక్క క్యాస్ట్ మనకి అవసరం లేదు, బెంగళూరు పట్టణంలో నివసిస్తూ ఉంటారు. చాలా మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని పంచుకున్నట్టుకు ఈ సమయంలో నేను ఒక 3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. బ్రదర్ పేరు పీటర్. సో ఆయన చాలా రోజుల క్రిందట నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. తన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నప్పుడు ఈ కొన్ని మాటలు ఇతరులకి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా మారటానికి ఉపయోగపడవచ్చని నేను చెబుతూ ఉన్నాను. ఒకగానొక సమయంలో అతను బైబిల్ని చించివేసి, పత్రికలను చించివేసి, వారి గ్రామానికి సువార్తకు వచ్చినటువంటి వారిని నానా దుర్భాషలు మాట్లాడి అవమానపరిచినటువంటి రోజులు. ఒక దినాన, ఒక సమయంలో, కొన్ని రోజుల తరువాత ఆ చేతికి కాళ్లకు ఆయనకు లక్కువ కొట్టడం జరిగింది. అంటే చేయి కాలు పడిపోయింది. వయసు ఒక 28-30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సహోదరునికి. అతనికి ఆ వచ్చినటువంటి 2వ రోజున హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చేయి కాలు రావటము డౌట్ అని చెప్పారు. నడవలేని స్థితి, మాట్లాడలేనటువంటి స్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు తనకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను బైబిల్ చించివేశాను, పత్రికలు చించివేశాను, ఈ విధంగా పాస్టర్స్ని అవమానపరిచి ఎట్లాగంటే అట్లాగా మాట్లాడాను. సో దానికి తగినటువంటి శిక్షగా ఇది ఉందేమో. సో వాళ్ళని నేను అంతగా అవమానించాను, బాధ పెట్టాను. దాంట్లో బైబిల్ కరపత్రాలన్నీ చించివేశాను. అది గుర్తు వచ్చినప్పుడు ఆ గ్రామానికి సువార్తకు వచ్చినటువంటి సేవకులను వారు వెళ్ళి కలవటం జరిగింది. సార్, మేము చేసింది తప్పు అయిపోయింది, నాకు ఈ విధంగా అయిపోయింది, కొన్ని రోజులైంది, నేను హాస్పిటల్కు చాలా ఖర్చు పెట్టుకున్నా, వారు అంటున్నారు చేయి కాలు నోరు రావటం కష్టము అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. అతను మాట్లాడలేనటువంటి స్థితి. అక్కడ సేవకుడు ప్రార్థన చేశాడు. అసలు కాళ్ళు చేతులు వస్తాయో లేదో డౌట్లో ఉన్నటువంటి స్థితిలో ఆ సేవకుడు ప్రార్థించిన తరువాత 3 నెలల తరువాత అతను చక్కగా నడవగలిగాడు, మాట్లాడాడు, తన చేయి బాగుపడి ఈరోజు నా బెంగళూరు పట్టణంలో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ నెలకు 30,000 జీతం తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నాను. ఎందుకో బ్రదర్, మీ దగ్గర ఈ సాక్ష్యం చెప్పాలని నేను చెప్పాను. మీ నెంబర్ దొరికింది. ప్రతిరోజు మీరు పంపిస్తున్నటువంటి వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. అందుకు నేను మీకు నా యొక్క సాక్ష్యం చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు మార్చాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. నడవటానికి, లేవటానికి, మాట్లాడటానికి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈ రోజున కొంతమంది సేవకులకు, మరి అదేవిధంగా పరిచర్యకు ఆయనని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనతో అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను, విశ్వాసం, నమ్మకం కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనతో సమస్యము సాధ్యమే. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బ్రదర్ని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి.
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.